మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. పెళ్ళయి 8 సంవత్సరాలు అవుతుంది. మాకు 7 years పాప ఉంది. కానీ మా హస్బెండ్ రోజు తాగడము, కొట్టడము, తిట్టడము. నన్ను కాకుండా ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు తను. ఏంటి ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు అని నేను అడిగేసరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు వీడియోలు పంపుతుండు వాళ్ళతో ఉన్నది. ఎలా ఉండద్దు, ప్రతి ఫంక్షన్లో అంటుంది, ప్రతి పెళ్లిలో అంటుంది, ఆల్రెడీ పాప ముందు కూడా అంటుంది. ఏంటి ఇప్పుడు నా మాటకి సరే అని చెప్పి 2 పీకితే కామగా ఉంటుంది, లేదంటే ఇలా ఇంకొకసారి మాట్లాడొద్దంటే అయిపోద్ది. దానికి నువ్వు వెళ్ళి పెళ్లిళ్ళు చేసుకోవాలా బయట? మాకు తెలిసిన అతను సరే, తను ఆయన ఇంట్లో పరిస్థితి బాగాలేక మా దగ్గరికి వచ్చి చెప్పుకున్నాడు. ఇద్దరి దగ్గర ఒకేసారి వచ్చాడా? నార్మల్గా వీడియోలు ఫోటోలు తీసుకొని ఆవిడకి పెట్టాడు. ఇప్పుడు మీలాంటి వాళ్ళతోటి అతను ఉన్నాడు ఫిజికల్ గా. ఇప్పుడు ఆవిడ ఆ వంకతోటి వదిలేస్తానంటే ఏం చేస్తారు మీరు? నా మీద కోపంతో దూరంగా ఉన్నాడు. నా కోసం కాకపోయినా నా బిడ్డ కోసమైనా ఇంట్లో ఉండాలి కదా. కొట్టుకున్నా తిట్టుకున్నా కానీ కొట్టుకున్నా తిట్టుకున్నా కదా, కొడుతున్నా తిడుతున్నా అనాలి. నువ్వు ఒకదానే చేస్తున్నావు ఇక్కడ. నువ్వు మర్యాదగా మాట్లాడుతున్నావు అనుకుంటున్నావేమో. నువ్వు మాట్లాడుతుంటే చాలా చిరాగ్గా ఉంది. నేను కాపాడ్డానికి మళ్ళీ 2 స్త్రీలు రావాలా? తాగేవాళ్ళు 1కి 100 సార్లు ఆలోచించుకోండి. సొసైటీలో మీకు గౌరవం ఉండాలన్నా, మీ కుటుంబ సభ్యుల్లో మీకు గౌరవం ఉండాలన్నా తాగుడు మానండి ఫస్ట్. సార్, మేడం భవానీ గారు ఆవిడ సమస్య చెప్పుకోవడానికి ఇక్కడ వరకు వచ్చారు. ఆవిడ సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్కారం. పర్వాలేదు. భవానీ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? అమీర్పేట నుంచి వచ్చాను. అమీర్పేట నుంచి వస్తున్నారు. ఏం చేస్తూ ఉంటారు? నేను మిషన్ కుట్టుకుంటా అండి. మిషన్ స్టిచ్. ఓకే, చెప్పండి ఏంటి మీ సమస్య? మాకు పెళ్ళయి 8 సంవత్సరాలు అవుతుంది. మాకు 7 years పాప ఉంది. కానీ మా హస్బెండ్ రోజు తాగడము, తిరగడము, ఇష్టాసారం చేయడము, కొట్టడము, తిట్టడము, అన్ని విధాలుగా హింస పెడుతూనే ఉన్నా. అయినా ఓపిక పట్టుకొని ఉన్నాము. కానీ ఇంట్లో పని చేసి ఏదన్నా తెచ్చి పెడితే ఒక ఆడపిల్ల ఉంది, తన జీవితం ఏంటి, ఎలా బతకాలి, తను చదివించాలి, తన అవసరం నిమిత్తం ఏదైనా ఒకటి చేస్తారని ఒక ఆశ ఉంటుంది కదా. భర్త భార్య అంటే అన్ని విధాలుగా ఉండాలని ఉంటుంది కదండి భార్యకి. కానీ తను అలా లేదు, వేరే విధంగా ఉన్నాడు. ఇష్టంగా పని చేయడు, ఏం చేయడు, ఇష్టాసారంగా తాగడం, తిరగడం, ఏమన్నా చేయడం, ఇంతే. పెళ్ళైనప్పటి నుంచి ఇంతేనండి? పెళ్ళైనప్పటి నుంచి అంటే పెళ్ళైనాక ఒక 3 సంవత్సరాల తర్వాత ఇలా స్టార్ట్ అయిండు. ఇప్పటి వరకు ఇంకా ఎక్కువైపోయింది. ఇంటికి రావడం తక్కువైపోయింది. ఇంతకు ముందన్న వారానికి 1 రోజు వచ్చేవాడు, ఇప్పుడు నెలకు 1 రోజు కూడా రావడం కష్టమైంది. పెద్దలు కుదిర్చిన పెళ్ళేనా? అవునండి, మా అమ్మ నాన్న కుదిర్చిన పెళ్లి. పెద్దవాళ్ళకి చెప్పారు ఎలా చేస్తారు? చెప్పాము, కానీ ఈయన మారతాడేమో ఎదురు చూస్తున్నాము. 8 సంవత్సరాలు అయింది, కానీ ఇంతవరకు మారలేదు. పైగా ఇప్పుడు వారం పోయి నెలకొచ్చి ఏంటి ఇలా చేస్తున్నామని అంటే నన్ను కొట్టడం, తిట్టడం స్టార్ట్ చేశాడు. మీ ఇంట్లో వాళ్ళకి చెప్తే ఏమనట్లేదు? అయితే వాళ్ళు చెప్పాము, మా అమ్మ వాళ్ళకి చెప్పాము, వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పాము. వాళ్ళు గద్దిచ్చారు, కొట్టారు, వాళ్ళ ఏదైనా మారట్లేదు. మరి ఇక్కడికి దేనికి వచ్చారు మీరు? ఇప్పుడు దేనికి వచ్చామంటే వారం నుంచి నెలకొచ్చింది. నెల నుంచి అసలు రావడం మానేశాడు. ఏంటి రావడం మానేశాడు, మరి ఇంట్లో ఖర్చుల కన్నా మనీ ఇవ్వట్లేదు, అయినా పైగా ఏంది మానేసిండు అని చెప్పేసి నేను ఎంక్వైరీ చేస్తే తను నన్ను కాకుండా నా పక్కలో ఉండి వేరే వాళ్ళకి ఫోన్లు మాట్లాడుతుండు. ఏంటి ఫోన్లు మాట్లాడుతుండు, ఏం చేస్తుండ అని చెప్పి నేను ఎంక్వైరీ చేస్తే వేరే వాళ్ళని కూడా ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు తను. ఏంటి ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు అని నేను అడిగేసరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు వీడియోలు పంపుతుండు వాళ్ళతో ఉన్నది. నేనేం చేయాలో అర్థం కాక మిమ్మల్ని ఆశ్రయించా. వాళ్ళిద్దరిని కాంటాక్ట్ అయ్యావా నువ్వు? ఆయన పంపించే వీడియోలు ఉన్నాయి కదా, అవి చూసి ఎవరు వీళ్ళు ఏంటి అంటే వాళ్ళు అక్కడ ఉంటారు కదా, డబ్బులకి పని చేసే వాళ్ళు ఉంటారు కదా. మా ఆయన మామూలుగా సుతార్ పని చేస్తాడు, లేకపోతే రోజువారీ పని చేస్తాడు. మిమ్మల్ని పోషించడే అంతంత మాత్రం, ఇంకో ఇద్దరిని ఎలా పోషిస్తాడు అనుకున్నావు? నాకు తెలియదు అండి, నాకు తెలియదు, మరి తనకే తెలియాలి. ఆయన అలా చేసి ఇవ్వలేకపోయారా ఇలా చేశాడని? పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం అయింది, కొట్టడం అయింది. అయినా సరే అంతే. ప్లస్ ఇప్పుడు ఏంటంటే అక్కడికి వెళ్ళి మీకు వీడియోలు పంపిస్తున్నాడు. ఏంటి ఇది అని అడిగితే నన్నే కొడుతున్నాడు. ఇంకా అన్నిటికి తెగించున్నట్టు అందరూ కొట్టినా ఇంకా అబ్బాయి అంతే. పిలిపించండి ఆయన. సరే, మీతో పాటు మీ ఆయన వచ్చాడా? వచ్చాడండి. పేరేంటి? రమణ గారు రండి. ఏంటండి తాగేసి వచ్చారా? లేదా
సరే ఏంటంటే మీ ఆవిడ చెప్తున్నారు కొడుతున్నారంట తిడుతున్నారంట ఇంట్లో చూసుకోవట్లేదు అండ్ అది కాకుండా 2 పెళ్లిళ్ళు చేసుకున్నారంట ఏంటి మీ ధైర్యం? ఒరే ఎలా ఉండిద్ది ఎవరు నిన్ను అన్నదా నా ఇప్పుడు? మా బంధువుల ముందు అనింది, మా ఫ్రెండ్స్ ముందు అంటుంది. ఎందుకు అనాల్సి వచ్చింది ఆవిడ? ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఇంకా నువ్వు సరిగ్గా ఉండకపోతే అంటది. ఎందుకు ఇప్పుడు ఎలా ఉంటది నాకు? పెళ్ళి ఎంతకాలం అయిందయ్యా? 8 సంవత్సరాలు అయింది. ఎన్నిసార్లు అంది? 8 సంవత్సరాల్లో మిమ్మల్ని ఆ మాట? ప్రతి ఫంక్షన్లో అంటుంది, ప్రతి పెళ్లిలో అంటుంది, ఆల్రెడీ పాప ముందు కూడా అంటుంది. ఏం భర్తని అట్లా అనొచ్చా నువ్వు? అప్పుడు నేను అనలేదండి, తను అలా చెప్తున్నాడు. ఒకసారి కాదు అబ్బాయి, ప్రతి ఫంక్షన్ లోనే అంటావంటే అందరం ముందు. మరి నేను అన్నప్పుడు మరి నన్ను ఊరుకుంటుండే కొడుతుండే కదా, కొడుతుండే అని చెప్పి కోపం మీద ఎవరైనా అంటారు. ఇప్పుడు దెబ్బ తగిలినప్పుడు ఒళ్ళు మండినప్పుడు ఎవరైనా అంటారు. ఆ విధంగా నేను అనుంటాను. ఆ మాట ఎందుకు అనాలమ్మా? ఆ మరి- మాట పదే పదే ఏంటి? అదేదో నువ్వు మరి భర్త కాబట్టి ఏం అనలేం కాబట్టి ఆ మాట అనేసాం. అదేమన్నా చిన్న మాట? చిన్నమాటమ్మా. సంసారం చేస్తాడా నీతో? కాపురం చేస్తాడా? అదే కదండి ప్రాబ్లం. ఒకసారి వారం అయింది, వారం నుంచి నెలకి గ్యాప్ అదేనా వచ్చింది. మీరు చెప్పేది? ఆ, ఓకే, ఓకే. నెల నుంచి ఇంకా దూరం అయిపోయి ఇంకా అసలు అంత దూరం సంసారం అవడం వల్ల జీవితం మీరు- అన్నదే లేకుండా పోయింది. మీరు ఆ బిరుదు ఇచ్చారు అతనికి? ఆ, ఒకసారి ఇవ్వచ్చు బిరుదు, ప్రతిసారి ఆ బిరుదు గుర్తు చేయాలి అతనికి. మరి ఇంకేమనలేక అందుకే ఆయన ప్రూవ్ చేయడానికి 2-3 ఆడాలతో తిరిగినట్టున్నాడు. అలా పెళ్లిళ్ళు అట్లా తిరిగితే ఎట్లా పాప ఏమైపోవాలి, నేనేమైపోవాలి, నా మరి నువ్వు జీవితం అలా ఏమైపోవాలి? అవి అనేటప్పుడు ఆలోచించుకో. నువ్వు అలా అంటే ఎలా మరి? కొజ్జా అన్న మాటకి అట్లా జీవితం వదిలేసి వెళ్ళిపోతే మరి ఇంకా ఎట్లా అండి? మరి పెళ్లి బాబు, చేసుకునే ఎవరు భార్య అమ్మాయిలు ఎవరు? ఎవరు అమ్మాయిలు ఎవరు? నువ్వు పెళ్లి చేసుకున్నావా లేకపోతే ఎవరాళ్ళు? ఏంటి ఇప్పుడు మాటకి సరే అని చెప్పి 2 పీకితే కామగా ఉంటది, లేదంటే ఇలా ఇంకొకసారి మాట్లాడొద్దంటే అయిపోద్ది. దానికి నువ్వు వెళ్ళి పెళ్లిళ్ళు చేసుకోవాలా బయట? పెళ్లిళ్ళు కాదు, ఆ. పగులల్లా పని చేసి వస్తా, ఆ, సాయంత్రం ఏదో 3 అంశాలు మందు అవుతా, ఆ, ఈ రెక్క నొప్పి అన్ని నొప్పులు అయ్యి, ఆ. దానికి కూడా పిల్ల ముందు కొట్టడం అవసరమా? ఎవరెవరిని కొడతారు? నన్ను కొడతాది. అంటుందిగా. నేను కొట్టలేదండి, తనే నన్ను కొడతాడు. అందుకనే నేను దూరం దూరం భయపడుతూ ఉన్నాను. ఇప్పుడు నన్ను చూడండి కొడద్ది. ఎంత దూరం పిల్ల ముందే, ఉన్నానో పాప నేను. ముందే నాకు కొడద్ది. చాలా భయం వేస్తుంది ఆయన చూస్తే. అబ్బా. పాప అందుకే ముందే నన్ను కొట్టుద్ది. భయం కదా, అందుకోసం బైక్ మీద నేను- వెళ్తున్నా కొట్టుద్ది. ఫ్రెండ్స్ ఎవరైనా అట్లా నలుగురు ఇంటికి కొట్టేదాన్ని, రావాలంటే ఇప్పుడు ఎందుకు టెన్షన్. భయపడతాను నేను? అందరి ముందు లేదండి, మీ ఆవిడ నాకు ఇంకా మిమ్మల్ని ఎందుకు కొడుతుంది? దేనికి కొడుతుంది? రీజన్ అంటే ఒకటి ఉంటది కదా. రీజన్ అంటే ఇంక అదే తాగి వస్తున్నానని. రోజు తాగుతారా మీరు? డైలీ తాగాలి. అప్పుడు నా తాగిన పైన తర్వాత- అలాంటిది. ఏయ్, నీ తాగిన తర్వాత నీ ప్రవర్తన ఎలా ఉంటది? నీకు గుర్తుంటదా? మామూలుగానే ఉంటది. ఎక్కువ ఏం తాగను, 3 అంశాలే తాగుతా. నీకు ఉండాలిగా దిమాక్ లో ఉందా? నీకు గుర్తుంటదా ఎలా ఉంటుందో? నీకు గుర్తుండదు కంట్రోల్ ఉంటుందా? సార్. నువ్వు 3 అంశాలు తాగే బ్యాచేనా నువ్వు? నేను చూస్తాను లేదు, ఇక్కడికి వస్తేనే ఏదోలా వచ్చావు నువ్వు. కదమ్మా, తాగిన తర్వాత ఎలా ఉంటది ప్రవర్తన? తాగినాక ఏది తీసుకొడతాడో తనకే తెలియదు. నువ్వేం తీసుకుని కొడతావు? నేనేం కొట్టనండి. కొడితే ఇప్పుడు ఎందుకు అంత ఎరగదీస్తున్నావు అంటగా. అట్లా బైక్ మీద చెప్తున్నాడు. బయటికి ఇప్పుడు వెళ్తున్నా కూడా వెనకాల ఇక్కడికి నడిపి ఇప్పుడు బాధ ఇప్పుడు ఉంటుంది. వచ్చినందుకు ఇక్కడికి వచ్చినందుకు ఏదో ఒకటి మరి చెప్పాలని చెప్తున్నాడు ఆయన. అయిపోద్ది కదా. మీరు ఎందుకు బాధకుండా ఉన్నారు? అదే బండి మీద వెనకట్లు కూర్చుని బాగుతుందా, వేరే బండి మీద వచ్చి బాగుతుందా? అదే బండి మీద వెనక కూర్చొని సరిపోయింది. మరి బండి ఎలా తోలుతావు? కొడుతుంటే ఆపేస్తావా? ఇంక అలాగే తోలుకుంటా సరే, పోతాను. మరీ నమ్మసక్యంగా ఉంది. ఆవిడ కొడుతూ ఉంటే మీరు అలా బండి వేసుకుని సరే, వెళ్తారా? నీకు వేరే లవ్ స్టోరీలు ఉన్నాయంటే వాడి సంగతి చెప్పు. అంటుంటే నిరూపించడానికి వాళ్ళ దగ్గర పోయి ఒకరు సరిపోద్దేమో కదా ఎందుకయ్యా? prove ఆల్రెడీ పెళ్లి చేయడానికి. చేసుకున్నావా? పెళ్లి చేసుకున్నావా? పెళ్లి చేసుకున్నాడు. నువ్వు కాదు ఆయన చెప్పని చేసుకున్నాడా లేదా అని. రావనా? పెళ్లి చేసుకున్నావా? పెళ్లి చేసుకోలేదండి. ఎవరు మరి అమ్మాయి? నిరూపించడానికి వెళ్ళి ఆ ఫోటోలు అయ్యి వీడియోలు తీసి పంపించా. వాళ్ళెవరు నీతో అంత ధైర్యంగా ఫోటోలు దిగిన వాళ్ళు? వాళ్ళు అక్కడ వేరే చోట ఉంటారు. ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళు వేరే ఆ బిజినెస్ చేస్తాం. ఆ వ్యాపారం business ఉన్నావా? చేస్తారా? ఓ, ఓకే. అందుకని So, ధైర్యంగా కేవలం- వీడియోలు. నిరూపిద్దామని చెప్పి ఆడికి వెళ్ళి ఆ వీడియోలో ఆ ఫోటోలు నీకు పంపించాను. ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయా? ఏం లేవు, ఓన్లీ ఫోటోలు వీడియోలు వరకేనా, లేదంటే వాళ్ళతో కార్యక్రమాలు కూడా నడిచినాయా? అయ్యే ఉన్నాడు. ఏం లేదు, ఓన్లీ ఫోటోలు వీడియో గురించే. ఈవిడికి బుద్ధి చెప్పడానికి. బుద్ధి చెప్పడానికి అంతే. పోనీ అలా నువ్వు మొదలు పెట్టిన తర్వాత ఆ పదం వాడటం ఆపేసిందా, ఇంకా కంటిన్యూ చేసింది ఆవిడ? కొంచెం బుద్ధి బ్రేకులు కూల్ అయిందిగా. కొంచెం సో కూల్ ఆవిడ నోరు మూయించడానికి మీరు డబ్బులు ఖర్చు పెట్టుకుని కొత్త ప్రయోగం చేశారు. అవును. బాగుంది. ఆవిడ మిమ్మల్ని రీజన్ ఏంటో చెప్పింది ఇందాక, విన్నారా మీరు? వారం పోయి నెల అయింది, నెల పోయి సంవత్సరాలు దగ్గరికి అయింది, వెళ్ళట్లేదు నా దగ్గర అని. రావట్లేదు అన్నందుకు ఆవిడ మిమ్మల్ని కొజ్జాను. అదే దానికని ఈవిడ మీరు- దగ్గర ఆ, prove ఈవిడ చేసుకోవచ్చు నిరూపించుకోవచ్చు కదా. పోయి నేను అక్కడెక్కడో పౌలల్లో వెళ్ళాల్సిన పని అవసరం ఏముంది? చేసి నా బాధలు అదే నాకు నువ్వు దాగి పడుకోవటానికి నీకు సరిపోతుంది. నువ్వు అక్కడ కూడా వెళ్ళి ఏం చేసింది ఏమీ లేదు. ఫోటోలు తీసి అంతే ఇవిడికి కదా. ఏదో బ్లాక్ మెయిల్ చేయడానికి ఎమోషనల్ గా చూపించడానికి వాడేవన్నమాట. వాళ్ళు కూడా వచ్చారా? ఎవరు? వాళ్ళు ఆ బ్యాచ్ కూడా. ఎందుకు పిలిపించండి. మాకు చూపెట్టాలా? ఇప్పుడు నిరూపించుకోవాలి కదా. అందుకు వాళ్ళు నేను ఆగమ్మా, మధ్యలోనే మా ముందు అనక తల్లి ఉండండి. వాళ్ళు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అనేది నాకు అర్థం కాదు. వాళ్ళు ఎందుకు ఇక్కడికి- నువ్వు పిలిచావా? నిరూపించుకోవడానికి. ఏం నిరూపిస్తావయ్యా అంటే ఇక్కడ? వీడియోలు దిగానని నిరూపిస్తావా? ఏమి జరగలేదు. నువ్వేం చేయలేదు అన్నావుగా. సరే వాళ్ళని పిలవండి, అడగండి, తెలిసిద్దిగా. రండి.
నమస్తే కూర్చోండి. అసలు ఎవరు మీరమ్మా? సార్ మేము ఇట్లా మాకు తెలిసిన అతను సార్ ఇతను. ఆయన ఇంట్లో పరిస్థితి బాగాలేక మా దగ్గరికి వచ్చి చెప్పుకున్నాడు సార్. ఏం పరిస్థితి బాగాలేదని ఇద్దరి దగ్గర చెప్పారు? ఒకేసారి వచ్చాడా? లేదు మేడం, మాకు ఇట్లా వచ్చి మామూలుగా మాట్లాడాడు. ఏం పరిస్థితి బాగాలేదన్నాడమ్మా? వైఫ్ తోని నాకు గొడవలు జరుగుతున్నాయి. పాప ఉంది నాకు. 8 ఏళ్ళు అవుతుంది మాకు మ్యారేజ్ అయ్యి. 7 సంవత్సరాల నుంచి మాకు ఇలా పాప పుట్టింది. 7 సంవత్సరాల పాప ఉంది. మాకు ఎప్పుడు గొడవలే. ఏంటంటే అర్థం చేసుకోదు మా భార్య. ఏంటంటే నోటికి వచ్చినట్టుగా మాట్లాడతారు, దురుసుగా అనేసి మాట్లాడి. అంటే వాళ్ళ భార్య వల్గర్ గా మాట్లాడుతుంది సార్. ఇంట్లో కొద్దిగా అది ఇది అని మాట్లాడుతుంది, రెస్పెక్ట్ అంతవరకు తెలుసు, చెప్పాడు. చూసుకోదు. చెప్పారు ఏంటంటే కదా, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతుంది. మగాడికి ఒక వాల్యూ అనేది లేదు. చుట్టాల ఇంటికి వెళ్ళినా అలాగే ప్రవర్తిస్తుంది, ఇంట్లో ఉన్న అలాగే ప్రవర్తిస్తుంది, రోడ్డు పైకి వెళ్ళినా అని ఆయనే చెప్పాడా, మీరు విన్నారా? చెప్పారు సార్, తను చెప్పారు. ఆమె మాట్లాడే విధానం కూడా మేము విన్నాం. అంటే మిమ్మల్ని ఏమి హెల్ప్ చేయమన్నాడు అతను? అంటే ఇట్లా మాట్లాడుతుంది, నాకు ఏం అర్థం కావట్లేదు, నేను అటు చూసి ఇంకో మ్యారేజ్ చేసుకోవచ్చు కదా అని కూడా మేము చెప్పాము. ఏం చేస్తూ ఉంటారమ్మా? మేము మామూలుగా మేము వర్క్ చేసుకుంటాం సార్. కాకపోతే ఆయన పరిస్థితి ఇట్లా ఉందని వచ్చి మాకు చెప్పి మాకు హెల్ప్ చేయమన్నారు. అందుకనేసి మేము చెప్పాము. పెళ్లి చేసుకున్నారా? లేదు మేడం, మేము పెళ్లి ఏం చేసుకోలేదు. ఏం చేశారు మరి? మా వర్క్ మేము చేసుకుంటాము. అప్పుడు ఆయన వచ్చి ఇలా డబ్బులు ఇస్తాడా వర్క్ చేసినందుకు? మాకు మామూలుగా డబ్బులు ఇచ్చేవారు. ఇచ్చాడా? ఇస్తే కూడా మేము అన్నాం అప్పటికి ఇంకో పెళ్లి చేసుకోవాల్సింది అని. అంటే అతను అన్నారు, మేము పాప ఉంది, ఆ పాప లైఫ్ ఖరాబ్ అవుతుంది అనేసి మ్యారేజ్ చేసుకోవట్లేదు అని బుద్ధి చెప్పడానికి అంటున్నారు సార్. సో అంతేగాని మీ ముగ్గురు మధ్యన ఎటువంటి తప్పు జరగలే. నార్మల్ గా వీడియోలు ఫోటోలు తీసుకొని అడుగు పెట్టాడు. పెట్టి చెప్తున్నాడు అనమాట, ఇలా చేస్తుంది, ఇలా అంటుంది, ఆమె కనీసం బుద్ధి అన్న రావాలి, ఇలా మాట్లాడద్దు, ప్రవర్తన కాదమ్మా, ఆవిడ ఏదైనా అనుమానించి మీరంటే మీ వర్క్ లో ఏదో చేశారు హెల్ప్ అనుకుందాం. ఆ అమ్మాయి ఏమనుకుంటది, ఈడు ఎవరినో పెళ్లి చేసుకున్నాడేమో అనుకుని మీరు మీ ఏరియా ఏదో కనుక్కొని వచ్చి కొట్టడం, తిట్టడం, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే మీ వృత్తి ఏదైతే ఉందో అదంతా కూడా డ్యామేజ్ అవుతుంది కదా. రిస్క్ తీసుకుంటున్నారు కదమ్మా. రిస్క్ మేమైతే తీసుకున్నారు పాప కదా. కోసం అన్నందుకు మేము ఆలోచించి ఒక డెసిజన్ గురించి. తీసుకుని ఆమె చేంజ్ చేయాలి. ఆయనది ఒక ఆడదారి నుంచి కాపాడ్డానికి ఇద్దరు ఆడవాళ్ళకు పూనుకున్నారు అనమాట. ఒక మగాడికి చెప్తే ఒక మగాడి బాధ అర్థం చేసుకోరు సార్. అప్పటి వరకు ఒక పెగ్గేస్తారు, అప్పటి వరకే మర్చిపోతారు. కాకపోతే మాకు లేడీస్ కాబట్టి మాకు ఆయన మర్యాద ఇచ్చి మాకు ఇట్లా అని, నా పరిస్థితి ఇదమ్మా, నేను చావలేను, బతకలేను, నా పిల్లల పరిస్థితి, పిల్ల పాప ఇలా. ఇప్పుడు మీలాంటి వాళ్ళతోటి అతను ఉన్నాడు ఫిజికల్ గా. ఇప్పుడు ఆవిడ ఆ వంకతోటి వదిలేస్తానంటే ఏం చేస్తారు మీరు? మీకే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలియదు, అవునా? మిమ్మల్ని కాపాడడమే అంతంత మాత్రం. సరే, మీరేదో మంచితనంగా హెల్ప్ చేయడం వీడియోల వరకు బాగానే ఉంది, కానీ ఆ మిగతా పనుల వల్ల ఏం జరిగిద్ది అనేది ఆలోచించాలి కదా తల్లి. ఏం అవల, అలాగేం తప్పు జరగలేదు, అదే అడుగుతున్నాను ఇందాక మేము ఇందా నుంచి అడుగుతున్నది అదే. సరే, ఓన్లీ ఆ మాత్రమే help చెప్పా, చేశారు. ఇంత టార్చర్ ఎందుకు పెట్టినప్పుడు నువ్వు అంత అనుభవించిన అవసరం లేదు కదా, వీడియోస్ ఇచ్చి పెళ్లి చేసుకోవాలంటే మా పాప ఉంది, నేను వేరే పెళ్లి చేసుకుని పోతాను, ఆమె వేరే పెళ్లి చేసుకుంటే అంతే పాప తప్ప మీ మధ్య ఎటువంటి రిలేషన్స్ లేవు. అతను ఫర్దర్ గా అమ్మ వినండి అమ్మా, వినండి. మీ హెల్ప్ ఏంటి అంటే జస్ట్ ఒక బాధ అర్థం బాధితుడు చేసుకొని మేము కూతురు ముందు పరుగు పోతుంది అన్న ఉద్దేశంతో సూసైడ్ చేసుకుంటాడేమో అని భయపడి మీరు హెల్ప్ చేస్తారు, ఇంతేనా? అది మేము కానీ అతను తాగితే అతనికి స్పృహ ఉండదు. ఆ తాగిన మత్తులో ఏవేవో చెప్తున్నాడేమో. అతని మాటలు మీరెలా నమ్మారు? నమ్మేసి అంతవరకు వెళ్ళారు. అసలు అవంతా అవాస్తవం అని అంటే కనుక ఇప్పుడు ఆవిడని అడగండి, వాళ్ళిద్దరి మధ్యన వేరే స్టోరీ ఉంటుంది. అసలు ఈవిడ స్టోరీ వినకుండా మీరు అటువంటి డ్రామా చేయడానికి ఎందుకు రెడీ అయ్యారు? ఆవిడ మాట కూడా వినాలి కదా, అతని మాట వినేసి ఎలా నమ్ముతారు? ఫోన్ లో అంటే చేసినప్పుడు ఆమె కూడా phone లో విన్నాం విన్నాం మేడం, సార్. విన్నాం సార్ మేము. ఆ ఆమె మాటలు ఎట్లా పడితే విన్నాకనే అట్లనే ఆమె మాట్లాడు. ప్రవర్తన బిహేవియర్ మేము ఒకసారి సరేనా? అక్కడ వరకు హెల్ప్ ఓకే. ఏ ధైర్యంతో ఎక్కడి దాకా వచ్చి కూర్చున్నారు ఆయన పిలిస్తే అదే. మాత్రం? మా మధ్య ఏ రిలేషన్ లేదండి అని చెప్పడానికి. చెప్పడానికి వాళ్ళిద్దరిని Super మంచిగా ఉండాలని చెప్పేసి మేము ఒక కోరుకుంటున్నాం. ఫ్యామిలీ బాగుండాలని ఒక సరే, ఉద్దేశంతో మేము ముందే మేము ప్రయత్నిస్తాం, వచ్చాం, ఏం మాట్లాడాము. జరిగిద్దో చూద్దాం. అయితే మీరు ఎంతవరకు చేసిన కార్యక్రమానికి యూజ్ ఉందా లేదా అని. ఏమ్మా, నమ్ముతున్నావు కదా ఇప్పుడు వాళ్ళు తల్లి? వాళ్ళు ఓపెన్ గా వాళ్ళ వృత్తిని బయట పెట్టారు, అవునా? అవును. 2, నువ్వు మాట్లాడుతున్న పదాలు ఉన్నాయి చూసావా, అవి మీ ఆయన రోజు నరికేస్తున్నాయి అనేది ఆయన ఫీలింగు, వాళ్ళ ఫీలింగు. బయట వాళ్ళైనా కానీ ఇద్దరు స్త్రీలు చేయకండి ఒక వీడియోలు చేసి మీకు పెట్టారు. అవి నీట్గానే ఉన్నప్పటికీ కూడా వాళ్ళకేం అవసరం, మీ కుటుంబాన్ని నిలబెట్టడం కోసం చేశారు. వాళ్ళు ఏమంటున్నారంటే, మేడం మమ్మల్ని నమ్మండి, మా మధ్య అటువంటి రిలేషన్ లేదు, నువ్వు పెళ్లి చేసేసుకున్నారు అన్నావు శాంతం. వాళ్ళు అసలు పెళ్లి అనే సీనే డైలాగ్ దగ్గరికి కూడా వెళ్ళట్లా. వాళ్ళు ఒకటి క్లియర్, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలా. 2వది వీడియోలు అయితే తీశారు మీకు బుద్ధి చెప్పడానికి. 3, మీ ఆయన నీ మీద కోపంతో దూరంగా ఉన్నాడే తప్ప వాళ్ళ మీద మోజుతో అయితే కాదు. నా మీద కోపంతో దూరంగా ఉన్నాడు, నా కోసం కాకపోయినా నా బిడ్డ కోసమైనా ఇంట్లో ఉండాలి కదా. ఉంటున్నాడు కొట్టుకున్నా కదమ్మా, తిట్టుకున్నా గానీ కొట్టుకున్నా తిట్టుకున్నా కదా, కొడుతున్నా తిడుతున్నా అనాలి. నువ్వు ఒక్కదానివే చేస్తున్నావు ఇక్కడ.
ఆయన నిన్నేం అనట్లా. ఆయన నన్నేమనకపోతే ఈ కొట్టకుండా తిట్టకుండా నేను ఎందుకు దూరం పెడతా? గొంతెత్తి గై గై గైమని చెప్పేది వినకుండా ఇలా అరుస్తుంటే ఎవ్వరికి ఇదేంటి మీ ఆయనే ఉంటాడు, మాకే వినబుద్ధి అవ్వట్లేదు ఇక్కడ. నువ్వు మర్యాదగా మాట్లాడుతున్నావు అనుకుంటున్నావేమో, నువ్వు మాట్లాడుతుంటే చాలా చిరాగ్గా ఉంది తెలుసా. మరి ఏం చేయమంటారండి, ఇంట్లో ఇలా పరిస్థితులు అలా మాట్లాడితే ఉన్నాయి. ఎవరు ఉండరండి, ఇలా మాట్లాడితే ఎవరు ఉండరు. వచ్చినప్పటి నుండి మీరు మాట్లాడే పద్ధతే బాలేదు తెలుసా. కావాలా మీ ఆయన చెప్పుకునే నీకు? విధానం అన్నా మర్యాద కావాలంటే మంచిగా ఆయన చెప్పుకో. అలా ప్రవర్తిస్తే నాకు ఇప్పుడు వాళ్ళతోటి కూడా ఉన్నా చేసినా ఇట్లా చేసినా అంటే ఏ ఆడది ఉంచుకుంటది? ఏమయ్యా అంతకుముందు బానే ఉన్నావు కదా, మీ భార్య నువ్వు బానే ఉన్నారు కదా, తాగుడు ఎందుకు అలవాటు అయింది? ఎవరి నేను కోసం? చేసే పని అలాంటిది. ఏం పని అయ్యా? 6 ఏళ్ళు తాగలేదు కదా, ఫస్ట్ 4 ఏళ్ళు తాగలేదుగా, ఇప్పుడు ఎందుకు తాగుతున్నావు 4 ఏళ్ల నుంచి? అద్భుతంగా కొత్త పని ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వు కూర్చున్న విధానమే నువ్వు ఎంత వీక్ గా ఉన్నావో అర్థమవుతుంది. ఏం మాట్లాడగలం అమ్మాయితో మేము? ఆ అమ్మాయి అంత గై గై అని పడిపోతుంది. అంతకుముందు ఏం పని చేసేవాడు? సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఏసీలో పని చేసావా? మరి అప్పుడు ఇప్పుడు ఒకటే తాగాల్సినంత పనిగా- అవసరం ఏమొచ్చింది? నీ భార్యకి నచ్చలా మానపడేయాలి కదా. ఎంత అసహించుకుంటుందో చూసావా? చెడు పురుక్కంతే ఏనంగా చూస్తుంది. ఒక బిడ్డ ఉంది కదా, ఆహా, పిల్ల 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 అంటున్నావు. ఆ పిల్ల గురించి అక్కడ పోయి వేరే వాళ్ళకి చెప్పుకుంటున్నావు. మరి ఆ పిల్ల ముందు ఆ పిల్లని చూడాలి కదా. లేదా? ఉండమ్మా మేము మాట్లాడుతున్నాం. అరే నా కూతురు ఉంది, నన్ను రోజు తాగే చూస్తే మేము ఇలా కొట్టుకుంటూ ఉంటే బాగోదని చెప్పేసి మీరన్నా మారొచ్చు కదా. పోనీ పిల్ల గురించి వేరే ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడే బదులు వెళ్ళిపో, బయటకు వెళ్ళిపో, విడాకులు ఇచ్చేసి ఆవిడ చేత మ్యూచువల్ డైవర్స్ ఇప్పిస్తాం. నీ చావు నువ్వు చావు, తాక్కుంటే రోడ్ల మీద పడుందో కానీ ఆ అమ్మాయి వాళ్ళ అమ్మాయిని పోషించుకోగలదు. నీకు భార్య కావాలంటే నువ్వు తాగుడు మానాలా? ఎందుకు వచ్చావు? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఏం కావాలి? నీకేం కావాలి? ఆవిడ మాటని డిస్ప్రూవ్ చేసి నువ్వు మగాడవని ప్రూవ్ చేయడానికి ఇద్దరిని తీసుకొచ్చావు. ఓకే, అంతేనా? నీకేం కావాలి? ఒక మంచి మొగుడు గాని మంచి తండ్రిగా ఉండు నాకైతే first. మగవాడిని నిరూపించుకోవడానికి ఆ, చేస్తున్నా. ఇదే ఏం మాడుతున్నావయ్యా? ఆల్రెడీ పిల్ల పుట్టిన తర్వాత మీ ఆవిడతో ఉండకుండా ఈ సర్ది అమ్మ చెప్పి అవసరమా ఆయన? ఏం చండాలం మాట్లాడుతున్నావు? భార్య భర్తలు కలిసి ఉండమని ఇప్పటికి కానీ చెప్పట్లేదు, ఇప్పుడు కూడా చెప్పట్లేదు. అమ్మ, మెల్లగా మాట్లాడడం నేర్చుకో ఫస్ట్. మేడం ఇక్కడ ఈరోజు భవానీని ఎంతన్నా కూడా బహుశా ఒక టిపికల్ హౌస్ వైఫ్, ఒక బాధ్యత ఉన్నటువంటి ఒక ఆడది ఎలా రియాక్ట్ అవ్వాలో రియాక్ట్ అవుతుంది. ఓకే, పదాలు ఏం మాట్లాడింది, ఎందుకు మాట్లాడింది అనేటటువంటిది పక్కన పెడదాం. అది అతను అన్నట్టుగా ఆ మాట అందా, ఇంకో మాట అందా అనేది. ఇక్కడ ఇంగితం, ఆలోచన, బాధ్యత ఉండవలసింది ఎవరికి? రమణకి. రమణ, ఇక్కడ సింపుల్ లాజిక్. ఏది ప్రూవ్ చేసుకోవాలి? నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సింది ఏంటి? ఆవిడ నిజంగా అనేటటువంటి మాటని ఆపించి నువ్వు మాట్లాడేటటువంటి మాట పిచ్చి మాట, నేను మగాడిని, మొగుడిని, ఒక బాధ్యతయుతమైనటువంటి తండ్రి అని చెప్పి ఆ 3 కేటగిరీస్ని ప్రూవ్ చేసుకోవాలి. మగాడిని, బాధ్యత ఉంది, తాగుడు ఆపేశాను, కష్టపడ్డాను, పైసను కూడబెట్టాను, ఇంట్లో ఇచ్చాను, అంతకుమించి ఆవిడకి ఏం అక్కర్లేదు. భర్త, ఆవిడకి కావలసినటువంటి సుఖ సంతోషాలు. మూడోది ఏంటి? ఇందాక ఆవిడ ఏ ఆడది వచ్చి ఇక్కడ కూర్చుని విడమర్చి ఆ సబ్జెక్ట్ మాట్లాడతా చెప్పండి? వారం, నెల అయింది, నెల, సంవత్సరం అయిందని చెప్పి. సో ఆ విధంగా కూడా అక్కడ లేదు. మూడో అంశం ఏంటి? ఆ బిడ్డకి ఎలా తండ్రి ఉండాలో, ఎలాంటి తండ్రిని చూపెట్టాలో అది. నువ్వు ఆ బాధ్యతలు నిరూపించుకోకుండా, అందులో నేను ఏంటి అనేటటువంటిది ప్రూవ్ చేసుకోకుండా, నువ్వు వెళ్ళి ఆవిడ ఏదో 10 సంవత్సరాల్లో ఆవిడ నిన్ను తాళలేక, నిన్ను భరించలేక, నీ తాగుడు కంపు భరించలేక, ఆవిడని వచ్చి తాగొచ్చి కొట్టేటటువంటి పరిస్థితిని తట్టుకోలేక కోపంలో ఏదో ఒక మాట అంటే ఆ మాట నీ బ్రెయిన్లోకి వెళ్ళింది. తాగకూడదు అనే మాట నీ బ్రెయిన్లోకి వెళ్ళలేదు. మంచి భర్తగా ఉండు అనే మాట నీ బ్రెయిన్లోకి వెళ్ళలేదు. మరి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు అని అనేటటువంటి మాట నీకు వెళ్ళలేదు. ఆ మాట మాత్రం నీ బ్రెయిన్లోకి వెళ్ళిపోయి నువ్వు అక్కడి నుంచి వెళ్ళి వీళ్ళెవరినో దగ్గర ప్రూవ్ చేస్తుంది. వీళ్ళకైనా బుద్ధి ఉండాలి కదా. వీళ్ళు ఏం విన్నారు? మీ 10 సంవత్సరాల జీవితంలో, లేదంటే 8 సంవత్సరాలు మీ ప్రయాణంలో వీళ్ళ పాత్ర ఎంత? మీరిద్దరూ మాట్లాడుకున్నటువంటి 5 నిమిషాల ఫోన్ కాల్ అంతా. వాళ్ళు వెనక ఏం జరిగిందో చూడలేదు, తర్వాత ఏం జరుగుతుందనే ఒక ఆలోచన లేదు. అరే, ఒక మగాడిని నలిగిపోతున్నాడు, ఒక ఆడది హింస పెట్టి బాధ పెట్టేసి బిడ్డ ఎదురుగుంటే నానా బూతు మాటలు మాట్లాడుతుంది కాబట్టి మనం కాపాడేయాలి. మొత్తం మీ జీవిత ప్రయాణంలో వాళ్ళు చూసింది ఎంత, విన్నది ఎంత? ఆ ఫోన్ కాల్ కాన్వర్జేషన్ 0.01%. నిజంగా వాస్తవానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇదిగో వినండి, నా భార్య ఇలా బాధపడి హింస పెట్టి బాధపెట్టడానికి కారణము నేను 3 సంవత్సరాలు బట్టి నా ప్రవర్తన మారిపోయింది. శుభ్రంగా కష్టపడి సంసార జీవితాన్ని ఎంతో చక్కగా చూసుకునేటటువంటి నేను తాగుడికి బానిస అయ్యాను. ఆ తాగుడు బానిస అయిన తర్వాత నేను ఎలా ఉంటున్నానో, ఎలా మాట్లాడుతున్నానో, ఎలా చేస్తున్నాను అనేటటువంటి ఒంటి మీద తెలివి లేకుండా నేను ప్రవర్తిస్తున్నాను. దాన్ని తట్టుకోలేక నా భార్య ఇలా ప్రవర్తిస్తుంది అనేటటువంటి స్టోరీ లైన్ చెప్పావా? చెప్పలేదు. ఆవిడ ఏం మాట్లాడింది, అనుకున్నటువంటి ఏ మాట్లాడింది అనేటటువంటిది వాడేసి వాళ్ళ దగ్గర సింపతి పొందేసి వాళ్ళకి ఒక 4 పైసలు ఇచ్చేసి వాళ్ళ చేత ఏవో అక్కర్లేనటువంటి నాటకం ఆడావు. ఈ నాటకం వల్ల నీ జీవితం బాగుపడుతుందా?
మీ ఆవిడ అనేటటువంటి మాటలు ఏమన్నా తగ్గుతుందా? నువ్వు తలెత్తుకుని మీ కూతురు దగ్గరికి వెళ్ళగలవా? ఈ నాటకం వల్ల నీకు నష్టం వచ్చిందా, లాభం వచ్చిందా? మీ ఆవిడలో ఎటువంటి మార్పు వచ్చింది? ఇదేంటండి, తాగి పడుకుంటాడని అనుకున్నాను మా ఆయన, పోనీ తాగుడు మానిపిస్తే సరిపోతుందని అనుకున్నాను. ఈ ఆడవాళ్ళు ఏంటి, ఈ పెళ్ళిళ్ళు ఏంటి, ఈ నాటకాలు ఏంటి, ఈ అలవాటు కూడా ఉందని నాకు తెలీదు. ఇంతవరకు బాయ్ బాయే చెప్పాను, ఇప్పుడు గుడ్ బై చెప్తానన్నట్టు అంటుంది ఆవిడ. ఏం చేస్తాను, బయటికి వెళ్ళి రిటైర్ అయ్యి తాగి ఎక్కడో పడిపోయి తలకేదో దెబ్బ తగిలి చచ్చిపోతాం. ఇది ఎండ్ స్టోరీ. ఇక్కడ ఉన్నటువంటి చిన్న ట్విస్ట్ ఏంటంటే, వాళ్ళు నువ్వు నిజాయితీగా ఏం ఒప్పుకున్నారంటే, ఇది కేవలం నాటకం వరకే, డబ్బులు ఇచ్చాడు కానీ ఆ నాటకం ఆడటం వరకే డబ్బులు ఇచ్చాడు, ఇంకో కార్యక్రమం ఏమీ జరగలేదు అనేటటువంటిది ఒక్క మంచి మాట వాళ్ళు నువ్వు చెప్పటానికి చెప్పటం వల్ల మిమ్మల్ని ఇద్దరిని కలిపేటటువంటి దానికి ఒక గోరంత అవకాశం ఉంది అని మాకు అర్థమవుతుంది. సో ఇక్కడ ప్రధానమే అమ్మ, దయచేసి మీరు ఏ కార్యక్రమాల్లో ఉంటారో మీ వృత్తిపరంగా ఆ కార్యక్రమాల్లో ఉండండి. ఈ సేవా కార్యక్రమాలు అక్కర్లేదు. ఒకప్పుడు ఇటువంటి సేవా కార్యక్రమాలు, ఇటువంటి మానవతా హృదయంతో చేసేటటువంటి కార్యక్రమాలు చేయాలి అని అనుకుంటే కనుక వెనక ముందు బాగా అర్థం చేసుకుని చేయండి. వాళ్ళకి ఏదో చేయటానికి పోయి వాళ్ళిద్దరి మధ్యన వైర్యం ఇంకో స్థాయికి తీసుకెళ్ళి వాళ్ళు విడిపోయేటటువంటి స్థాయికి దయచేసి తీసుకెళ్ళొద్దు. నెంబర్ 1. నెంబర్ 2, ఇలాంటి పనులు చేయటం వల్ల, ఈ వీడియో రికార్డులు ఇవన్నీ పంపించడం వల్ల మీ జీవితాన్ని, మీ కుటుంబ జీవితాన్ని రిస్క్లో పెట్టుకోవద్దు. అది కరెక్ట్ కాదు. అమ్మ భవానీ విను, ఇక్కడ ఏదన్నా చేయాలి అని అనుకుంటే, మీ భర్త అంతకుముందు మంచోడు అనేటటువంటిది చాలా మంచి విషయం. ముందస్తు తాగుబోతాడండి, తెలియక పెళ్లి చేసుకున్నాడంటే నాలాంటి వాళ్ళు కూడా వాళ్ళలాంటి వాళ్ళని మార్చలేం. మధ్యలో వచ్చినటువంటి మార్పు, సైన్స్ చాలా అడ్వాన్స్ అయింది. ఆ మార్పు ఎందుకు వచ్చిందో మనం కనుక్కుందాం. తాగుడికి విరుగుడు మంచి ట్రీట్మెంట్లు ఉన్నాయి, సైన్స్ పరమైనటువంటి చక్కటి ట్రీట్మెంట్లు ఉన్నాయి. ట్రీట్మెంట్కి తీసుకెళ్తానంటే నేను రాను, నేను నో చెప్తాను అనేటటువంటి మనిషిలాగా అతను కనిపించట్లేదు. మెతక మనిషి, పెద్ద మాటలు ఎక్కువ లేవు. తాగినప్పుడు రాక్షసుడి కింద మారినా మిగతా టైప్ అప్పుడు కన్వీనియంట్గానే ఉంటాడు. బహుశా అతన్ని ఏదైనా తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇవ్వాలి అనే ఆలోచన నీకు ఇంతవరకు రాలేదు. నువ్వేంటంటే నీ చేతులకి, నీ నోరుకి ఎక్కువ పని చెప్పావు, అనకూడనటువంటి మాటలు అన్నావు. అతనికి బుర్రలోకి ఏది ఎక్కలేదు, కానీ నువ్వు అన్న ఆ ఒక్క పదం మాత్రం ఎక్కింది జీవితకాలంలో. ఆ పదాన్ని ప్రూవ్ చేయటం గురించి, అది రాంగ్ అని ప్రూవ్ చేయటం గురించి ఒక తప్పు నుంచి ఇంకో తప్పు వరకు వెళ్ళిపోయాడు. అదృష్టం కొద్దీ ఇంకో తప్పు జరగకపోవటం అనేది నువ్వు చేసుకున్నటువంటి అదృష్టం. మీ ఆయనకున్న ఏకైక బలహీనత అనేది తాగుడు అనేటటువంటి ఒక వ్యసనం, దానికి బానిస అయ్యాడు. దాన్ని నేను కావాలంటే కనుక పూర్తి స్థాయిలో దానికి ట్రీట్మెంట్ ఇప్పించి కంప్లీట్గా ఆ తాగుడికి గుడ్ బై చెప్పేటటువంటి విధంగా చేయగలను నేను. ఇక ముందు నుంచి నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నోటికి చేతులకి ఎక్కువ పని కలిగించి గోటుతో పోయేది గొడ్ల వరకు తీసుకొచ్చుకోవద్దు, సంసార జీవితాన్ని పాడు చేసుకోవద్దు. ఇందాక మేడం అన్నట్టుగా అతను తాగుడు స్పీడ్ అయితే నీ మాట స్పీడ్ కూడా తక్కువేమీ లేదు. తాగేటటువంటి వ్యక్తిని మార్చుకోగలిగేటటువంటి కెపాసిటీ భార్యకి ఖచ్చితంగా ఉంటుంది. ప్రొవైడెడ్ ఏంటంటే, అతను తాగనప్పుడు ఒకే విధంగా కొంతమంది ఆడవాళ్ళు మాట్లాడతారు. తాగొస్తే తాగేమంటారు, తాగకపోతే తాగబోతున్నావా అని అంటారు, అనుమానం పడుతూ ఉంటారు. ఆ అనుమానం వాళ్ళని పిచ్చెక్కిస్తుంది. తాగినప్పుడు ఒకే ట్రీట్మెంట్, తాగినప్పుడు ఒకే ట్రీట్మెంట్ కాబట్టి 24 hours మనం తాగి పడుకుంటే ఏమవుతుందని చెప్పి మగాళ్ళ యొక్క మనసు మారిపోతుంది. దానికి తోడు తాగేటటువంటి వ్యక్తి ఆ మత్తులో ఉన్నప్పుడు కొన్ని పదాలు చాలా ఘాటుగా వాళ్ళకి తగులుతాయి. ఆ పదాలు మీ ఆడవాళ్ళు కొంతమంది చాలా లూజ్గా వాడేస్తారు. ఎందుకంటే కనుక ఈ పదం వాడేస్తే కనుక సిగ్గొచ్చి మనిషి మారుతాడేమో అనేటటువంటి ఉద్దేశం. నీతో ఒక భార్యాభర్తల సంబంధం కంటిన్యూ అవ్వకపోవటానికి కారణం కూడా ఆ వ్యసనం ఒక కారణం. ఎందుకంటే తాగుడు అనేటటువంటిది విపరీతమైనప్పుడు మగవాళ్ళకి ఇంపార్టెన్స్ అనే ప్రాబ్లం కూడా రావడానికి ఒక అవకాశం ఉంటుంది. సో అతను మానసికంగా కరెక్ట్ లేడు, తాగుడికి బానిస అయ్యాడు. అతను తాగటం వల్ల మీరిద్దరి మధ్యన శారీరకపరమైనటువంటి దూరం పెరిగింది. ఆ నిరాశ నిస్పృహతను పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం మొదలుపెట్టావు. కాబట్టి అతను తాగుడికి మనం ట్రీట్మెంట్ ఇద్దాం, అతన్ని ఒక చక్కటి మనిషి కింద మారుద్దాం. నీ నోటు మీద ఒక అదుపు తెచ్చుకో, హ్యాపీగా బ్రతకటానికి ట్రై చేయి. రమణ, తాగుడు ట్రీట్మెంట్కి రెడీ అయినా? ఓకేనా? ఇలాంటి నాటకాలు వద్దు, ఎందుకంటే నీకు నాటకాలు అలవాటు లేదు. నువ్వు అది మానేస్తే కనుక కరెక్ట్ జీవితంలోకి వస్తావు. దానికి నేను హెల్ప్ చేస్తాను. చెప్పాల్సిన వాళ్ళు చెప్తే, చెప్పాల్సిన విధంగా చెప్తే కాపురాలు నిలబడతాయి. అలాంటి వీడియోలు ఇవ్వడం వల్ల కాదు తల్లి. మీరు ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చారంటే, మేము ఫోన్ చేయగానే భయపడి వచ్చారు. పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేసేస్తాం, నువ్వు 2 పెళ్ళిళ్ళు చేసుకున్నావంట మీ ఆవిడ చెప్పింది అనగానే ఆయన మీకు చెప్పడం, మీరు ప్రూవ్ చేసుకోవడానికి వచ్చేసారు. అది ఒక రకంగా మంచిదే అయింది. ఎందుకంటే మీరు ఏ పాప కోసం అయితే హెల్ప్ చేయాలనుకున్నారో ఆ పాపకి తల్లిదండ్రుల్ని ఇవ్వడానికి చూద్దాం. వర్కౌట్ అవుతుందా లేదనేది తర్వాత మాట. రిమోట్ తెలుసా? టీవీ రిమోట్ మీకు
మ్యూట్ బటన్ ఒకటి ఉంటుంది, హై వాల్యూమ్ బటన్ ఒకటి ఉంటుంది. మీరిద్దరు అదే. అప్పుడు టీవీ చూడగలమా మనం? చూడలేదు. మ్యూట్గా ఉంటే ఆ మూగి మనకి చెవులు పనిచేస్తున్నాయిగా, మూకీ సినిమా చూడలేం ఎక్కువసేపు. హై వాల్యూమ్ పెడితే చెవులు దొబ్బుతాయి. మీ ఆయన ఏమో మ్యూట్ బటను, నువ్వేమో హై వాల్యూమ్ బటన్. కాపురం ఎక్కడ నిలబడుతుంది? హాయిగా ఎక్కడ ఉంటుంది వాతావరణం? మ్యూజిక్ ఈక్వల్గా ఎలా ఉంటుంది? వినే విధంగా ఉండాలిగా. ఆయనకి బ్రెయిన్ పనిచేయట్లా 4 సంవత్సరాల నుంచి. నీ పని ఏమయ్యింది? నీకైతే బ్రెయిన్ పనిచేస్తుందిగా. నోరు పనిచేయ అవసరంలా కొన్నిటికి. మెయిన్గా పనిచేయాల్సింది బ్రెయిన్. నోరు ఎప్పుడు అవసరమో అప్పుడే వాడాలి. చాలా వాల్యూ ఉండాలి మనం మాట్లాడే పదాలకి. ఒంటరిగా బతికేటప్పుడు ఏం భర్త ఒంటరితనం? పట్టించుకోకపోతే ఇలాగే చూసావా? ఉంటది. నువ్వు 3 నిమిషాలు నేను మాట్లాడేది వినలేకపోయావు. ఇదే బయట ప్రాబ్లం. కన్సల్టేషన్స్లో కూడా ప్రాబ్లం ఒకటి, వినడానికి బేసిక్ ఓపిక ఉండట్లా. వీళ్ళకి నెగిటివ్గా ఏదైనా మాట్లాడామంటే అస్సలు తీసుకోవడానికి రెడీగా లేరు. దీన్ని నేను ఎక్కువగా అబ్జర్వ్ చేస్తున్నాను. ప్రతి కేసులో మినిమం 70 to 80% సైకలాజికల్ డిప్రెషన్స్ ఉంటున్నాయి. సలహాలు తీసుకునేటప్పుడు ఓపికగా వినాల. నీకు ఆల్రెడీ రిమోట్ బటన్తో పోల్చినా కూడా నీకు బుద్ధి రాలా? నీ కాపురం ఎక్కడ ఇదయ్యింది అని అడగాల్సిన ఆయనేమో సైలెంట్గా ఉన్నాడు. అవసరం లేనిదని మాట్లాడుతున్నావు. ఏం చెప్పావు? ఎంతసేపు సార్ చెప్పింది ఏంటి? విన్నాము, అదేగా. తెలుసుకున్నాము. అయినా నువ్వు ఆగలేదు కదా నాన్న. మరి తెలుసుకొని ఏం చేసావు? ఆగట్లేదు నువ్వు. ఇది ఫస్ట్ కంట్రోల్ చేయి. దీన్ని వాడడం స్టార్ట్ చేయి. మీ ఆయన ఇది వాడాలి, నువ్వు ఇది వాడాలి. అర్థమవుతుందా? ఇది చాలా తక్కువ సందర్భాల్లో. మాటకి చాలా వాల్యూ ఉంటుంది తల్లి. మేము మాట్లాడాలంటే ఇక్కడంటే సోషల్ సర్వీస్ చేస్తున్నాం, కానీ సార్ అయినా నేనైనా మాట్లాడాలంటే కన్సల్టేషన్ తీసుకుంటాం తెలుసా. ఉత్తిన మీకు సలహాలు ఇవ్వాలా? అన్ని చోట్ల ఇవ్వలేంగా. ఇక్కడ ఫ్రీ సర్వీసులు చేస్తాం. మీరు అనవసరంగా వాగేసి ఆయన తప్పుడు మార్గాల్లోకి వెళ్ళేలాగా చేసుకున్నారు. అర్థమవుతుందా? అతనికి తాగుడు ఎంత మైనస్, పక్కన నువ్వు ఉండడం అంత పెద్ద మైనస్. భర్తను కాపాడుకోవడం చేతకాలది నీకు. ఆయన చెప్పేది చెప్తాం. అదేంటి మేడం ఆయన తాగితే నన్ను అంటారేంటి అని. మీరు ఇలాంటి వ్యక్తిని ఎలా మార్చుకోవాలి, దీనికి పెద్దవాళ్ళకి ఏం చెప్పాలి, ఏమన్నా ట్రీట్మెంట్లు ఉన్నాయా? నేనేం కష్టపడి సంపాదించి ₹1 సంపాదించి ఇంటిని ఎట్లా నడిపించుకు వెళ్ళాలి? ఒంటరిగా ఉండరా? రేపు తాగి ఏమన్నా ఆరోగ్యంగా ఉన్నాడు అనుకున్నావా? టెస్టులు చేయించేయాలి. ఎవరో దబ్బు ఉంటుంది పాటికి. రేపో మాపు పుట్టుక అన్నాడు అనుకో, అప్పుడు ఒంటరిగానే ఉండాలిగా. ఇంకొకరిని అయితే అర్జెంటుగా పెళ్లి చేసేసుకుంటావా? చేసుకునే ఉద్దేశం ఉంటే వదిలేసే ఆయన్ని. ఆయన తాగి ఎక్కడో పడతాడు. మీరు కొంచెం ఆలోచించండి తల్లి. పుసుక్కుని వచ్చి ఇద్దరిని పెళ్లి చేసేసుకున్నాడు మేడం అనేసావు. నిన్ను నమ్మేసి మేము కంగారు పడుతున్నాం. ఎంక్వైరీ చేసుకోవాలిగా మేము కూడా. అర్థమైందా? మీ ఆయన ఇంతే, ఇప్పుడప్పుడే మారడు. తాగుడికి బానిసైనోడు మారిన సందర్భాలు చాలా తక్కువ. ట్రీట్మెంట్లు, కౌన్సిలింగ్లు ఎంత ఇస్తున్నా కూడా వాళ్ళ దగ్గర అన్ని పర్ఫెక్ట్గా లక్షలు ఖర్చు పెట్టి తీసుకొని బయటకు వచ్చి మళ్ళీ తాగుతున్నారు. ఎంత సైన్స్ డెవలప్ అయినా యూజే ఉంది. తీసుకోవాలని మీకు అనిపించాలి. ఒకసారి ఛాన్స్ వచ్చినాక మారాలని అనిపించాలి. వాళ్ళకి అనిపించదు. అప్పుడు ఎవరుండాలి? పక్కన పార్ట్నరు, కుటుంబ సభ్యులు మార్చడానికి వాళ్ళకి మోటివేషన్ ఇవ్వాలి. నువ్వు రక్త పిశాచులాగా పీకు తిండు, నువ్వే స్ట్రా పెట్టి లాగేస్తుంటే ఇంకెక్కడ పనిచేస్తుంది? నీ కుటుంబం ఇప్పుడు డ్యామేజ్ అయింది. ఒక చక్రం మీద నడవాలా? నువ్వు ఏమైనా జాబ్ చేస్తావా ఏంటో చూసుకొని నీ పిల్లని పోషించుకోవడానికి చూడు. నువ్వు మిగతా కోరికలన్నీ కోరేస్తున్నావు. ఒంటరిగా నేను బతకలేనండి, ఆయన తాగొస్తున్నాడు, కొట్టి పడేస్తున్నావు, పచ్చడి చేస్తున్నావు రోజు. ఆయన కొట్టేది ఎక్కడ తాగొస్తున్నాడు, పడుతున్నాడు. మెలకు వచ్చిన రోజు గుర్తొస్తుంది, మా ఆవిడకి ఏదో ప్రూవ్ చేసుకోవాలి నేనని వెళ్ళి వాళ్ళని పట్టుకున్నాడు. ఇది ఇంకా దారుణం కదా. ఇంకా అదృష్టం కొద్దీ వాళ్ళ మధ్య ఏమి ఫిజికల్ రిలేషన్ లేదు, కానీ ఏదన్నా ఉంటే ఏంటమ్మా, ఆల్రెడీ ఆరోగ్యం ఏమైందో నువ్వు ముందు టెస్టులు చేయించుకో మీ ఆయనకి. అర్థమవుతుందా? నీ కాపురం నిలబడాలి అంటే ఆయన ఎట్లాగే ఉంటాడు. ఓపిక పట్టి మెల్లగా స్లోగా సర్దుకొని సార్ చెప్పినట్టు ట్రీట్మెంట్ తీసుకెళ్ళడానికి చూడండి. ఏమయ్యా నీకెందుకు ట్రీట్మెంట్ ఇవ్వాలి? మేము మాట్లాడుతుంటేనే నిద్రపోతున్నావు. నువ్వు ఎవరి కోసం మాట్లాడుతున్నావు? ఇక్కడ భయపడి వచ్చావు, ధైర్యం తెచ్చుకొని తాగొస్తావా? ఏ రకంగా ట్రీట్మెంట్ ఇప్పించాలి మీకు? మాకు ఇదే పని, ఆ సోషల్ సర్వీసులు చేసుకుంటూ కూర్చోవడం. కనీసం మీరు మారాలని 1% అన్న అనుకోవాలిగా. ఏదో చెప్పావు ఇక్కడ వచ్చి, నీ తరపున కండవా వేసుకుని మేము మాట్లాడేస్తున్నాం. అయ్యయ్యో ఏదో ఈవిడ నోరు వల్ల అని. ఈవిడ కనిపిస్తుంది, నువ్వు కనిపించట్లేదు అంతే. ఆవిడ నోరు పెరగడానికి రీజన్ ఏంటి? నీ బిహేవియర్. నువ్వు తాగి రావడం, పనికి మానోళ్ళలాగా ఆ ఇంటికి ఒక రాజులాగా ఉండాల్సిన భర్తకి రోడ్ల మీద పడి కూర్చుంటుంటే పరువు కోసం అరుస్తుంది. ఆ అరుపు కాస్త లీనియన్స్ అయిపోయింది. రోజు నువ్వు తాగొస్తుంటే వేస్ట్ ఫెలో అవుతావు. మాట జారటం అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది ఎవరికైనా. 2 నెలల రోజులు చూస్తే, 2 నెలలు చూస్తే, 3వ నెల
నోరు జారిద్ది, 5వ నెలకి చెయ్యి లేస్తుంది, 6వ నెలకి ఈ మధ్య డ్రమ్ములు వేస్తున్నారు, వేసి పడేస్తుంది, తిక్కనిగిద్ది. అప్పుడు అర్థమవుతుందా? నీకోసం ఇక్కడ మేము గొంతులు దించుకోవడం కాదు, నువ్వు ఒక ప్రయత్నం చేయాలి. తెలివి వాడావు కదా, బ్రెయిన్ అంతా తీసుకెళ్ళి ఎక్కడో వీడియోలు దిగే దగ్గర ఆ బ్రెయిన్ కాపురం నిలబెట్టుకోవడానికి ఆలోచించాలి. ఊరికే ఆవిడేం అనలేదుగా. ఎప్పుడైతే ఒక మగాడు దిగజారిపోతాడో క్యారెక్టర్లో కానీ, ఇగో ఇట్లా ఆరోగ్యాల్లో కానీ, లేడీస్ యొక్క డామినేషన్ పెరిగినప్పుడు ఇలాగే ఉంటుంది. ఇద్దరు కుటుంబానికి ఈక్వల్గా వెళ్ళాలి. మీ ఆవిడ డామినేషన్ పెరిగిపోయింది ఇక్కడ, నువ్వెందుకు ఇంకా వేస్ట్ ఫెలో? కట్ చేసేసి పడేస్తే అయిపోయా, మ్యూచువల్ డైవర్స్ ఇప్పించేస్తాను, తీసుకుని వెళ్ళి రోడ్ల మీద పడు. ఇస్తావా మ్యూచువల్ డైవర్స్? నీకేదో 1 ఎకరం పొలం ఉందంట, పిల్ల పేరు మీద రాసే, ఇస్తావా? మీ ఆవిడని వదిలేసి బతకగలవా? చెప్పయ్యా. బతకలేను. బతకలేవు తెలుసుగా. ఎంగిలిస్త్రాకు పడేసినట్టే నిన్ను ఎవ్వరో దగ్గర బయట పంపిస్తే. మీ అమ్మా నాన్న కూడా మిమ్మల్ని దగ్గరికి రానివ్వరు. తాగుబోతు కొడుకుని పోషించుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు, వాళ్ళకు పూట తిండి పెట్టాలి మీరిద్దరు. అలాంటి నువ్వు గాలికి పడి ఉండి, మేడం నన్ను కాపాడండి, జనాలు ఎవరైనా నన్ను కాపాడండి అని పాప మాల పట్టుకున్నావు. నేను కాపాడ్డానికి మళ్ళీ 2 స్త్రీలు రావాలా? నువ్వు మారడానికి ప్రయత్నిస్తేనే నీ కాపురం నిలబడుతుంది. లేదా నీ అరాకరం మీద పిల్లకి రాయించేసి మ్యూచువల్ డైవర్స్ ఇచ్చి ఆరాంగా తాగుతూ ఏ డ్రమ్ము దొరికితే ఆ డ్రమ్లో కూర్చుంది వెళ్ళి. రోడ్ల మీద పడి ఆలపరివి ఎందుకు తీస్తావు? తాగేవాళ్ళు 1కి 100 సార్లు ఆలోచించుకోండి. సొసైటీలో మీకు గౌరవం ఉండాలన్నా, మీ కుటుంబ సభ్యుల్లో మీకు గౌరవం ఉండాలన్నా తాగుడు మానండి. ఫస్ట్ చచ్చిపోతున్నారు మీ పిల్లలు. ఎందుకంటే ఇలాంటి తండ్రి తాగి ఇంట్లోకి వచ్చి న్యూసెన్స్గా బూతులు మాట్లాడుతూ ఇల్లంతా గబ్బు చేస్తే, ఆ స్కూల్ నుంచి వచ్చిన, కాలేజీ నుంచి వచ్చిన ఆ పిల్లల నరకం ఎలా ఉంటుందో తెలుసా? మీరిద్దరూ పోట్లాడుకుంటుంటే. ప్లీజ్ పిల్లల యొక్క వాళ్ళ కన్నారు కదా, వాళ్ళ కోసం కొంచెం మారటానికి చూడండి, మీకోసం మీరు మారటానికి చూడండి. లేదా మీ ఆరోగ్యం డ్యామేజ్, గట్టిగా ఏదో 60 years 70 years లైఫ్ టైం అంటారు కదా, అవి గట్టిగా 45 50 కూడా బతకరు మీరు. మీకు వచ్చిన ఈ ఛాన్స్ని వాడుకొని కౌన్సిలింగ్కి తీసుకురామ్మా. ఆ ట్రీట్మెంట్ ఏదో కంప్లీట్ అయితే ఏమన్నా మారతాడేమో, లేదా అలా పడి ఉండని నీ పని ఏదో నువ్వు చేసుకుంటావు. కానీ మేడం ఏంటండి? సరే. సరేనా? సరే. జాగ్రత్త, వెళ్ళండి. అమ్మ మీ ఆయన్ని అనుమానించుకో, అక్కడ ఏం సంబంధం లేదు, పెళ్ళిళ్ళు అవల. ఇప్పుడు నీకున్నది ఏంటంటే మీ ఆయన కాదు, మగాడే, కొంచెం టైం పడుతుంది, ట్రీట్మెంట్ ఇప్పించుకో. ఏమ్మా మీ పని మీరు చేసుకోండి, ఇలా వేరే తల్లి ఎంత కాపురాలు హెల్ప్ వద్దమ్మా ప్లీజ్. మేము తట్టుకోలేం. వెళ్ళండి. అయిపోతుంది. చెప్పే వాళ్ళకి చెప్పే విధంగా చెప్తే అన్ని వింటారనడానికి నిజంగా మీరే డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం.